హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే 5:30 అట్లా వచ్చాము. కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఈ లోపల మా అత్తమ్మ వేడి వేడి ఇడ్లీ, చట్నీ, కారం అన్నీ చేసింది. మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏదంటే నాకు ఈ బట్టలు చదవడమే. మనం బెంగళూరు నుంచి అన్నీ పెట్టుకొస్తాం, మళ్ళీ ఇవన్నీ ఇక్కడ తీయాలి. అసలు అబ్బా, జర్నీలో ఇదే కష్టము. ఇది మా అమ్మ మా బాబు ఇంటికి తీసేటప్పుడు ఈ శారీ పెట్టింది, కలంకారీ శారీ. నాకు శారీస్ గురించి అస్సలు ఐడియా లేదు. ఏ చీర ఏంది ఏ క్లాత్ అని తెలీదు. ఇది మా ఆడబడుచు నాకు పెట్టింది. అదే వదినలకి ఏమో సారీ పెడుతున్నారంట కదా అని మా ఆడబడుచు పెట్టింది. ఇది దానికి వచ్చిన బ్లౌజు. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మా వారి ప్యాంట్స్ ఎక్కువే ఉంటాయి, బరువే, అసలు లగేజ్లో ఇవే బరువు ఎక్కువ. కానీ అన్నీ వేసుకురావాలి, తెచ్చేది మాత్రం వేసుకునేది ఒకటి రెండే. ఇంకా ఈ ప్యాంట్ వచ్చి నాదన్నమాట. ఇది ఊర్లోకి వస్తారు కదా మనకు ఆటోలో, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. జస్ట్ 200 క్లాత్ మాత్రం సూపర్ ఉంది. అలాంటివి నేను 4 తీసుకున్నాను. ఇదో ఇంకొక కలర్ అనమాట, ఒకటి వైట్, ఇంకోటి వచ్చి గ్రీన్ కలర్లో తీసుకుని. మా బాబు షర్ట్స్, వాడికి ఎన్నో కొత్తవి కొన్నా వేసిన 2 డేస్కి అవి పాతవైపోతాయి. ఎందుకంటే ఏదో ఒకటి తిన్నాం, అవి పూసుకోవడం, ఆ మరకలు పోకుండా ఉండడం అయితే సరిపోతూ ఉంది. ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను మా బాబుకి. ఇవన్నీ పాతవన్నమాట. ఇంకా మా బాబు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కార్స్ అయితే మాత్రం ఉండాల్సింది. వీడికి కార్లు పిచ్చేంద్ర దేవుడా, కార్ 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 అంటూనే ఉంటారు. ఇంకా మా మామయ్య, మేము అలానే మా ఆడబడుచు ఉన్నారని చెప్పి ఇంకా చికెన్ అలా తెచ్చారు. ఇంకా మా ఆడబడుచు ఏంటంటే చికెన్ బిర్యానీలోకి గోంగూర కావాలండి, అందుకని గోంగూర కూడా తీసుకొచ్చారు. మా అత్తమ్మ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. బట్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ జర్నీ చేసి వచ్చి అలసిపోయినందువల్ల సరిగా చేయలేకపోయాను. ఇంకెప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా రెసిపీ అయితే పెడతాను. చాలా బాగా చేస్తుంది. ఇంకా తినేది కూడా సరిగా వీడియో తీయలేదన్నమాట. అందులోకి బాబు ఇసిగిస్తూ ఉంటే సరే అనుకుని ఇంక తిన్న దగ్గర లేయడానికి కూడా చాలా కష్టమైపోయింది. దెయ్యం మూవీ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మేము ఇప్పుడు పెట్టుకుని దెయ్యం మూవీ చూస్తూ ఉన్నాము. ఇది మా సింబా, జర్మన్ షెపర్డ్ డాగు. వీడు దాన్ని అల్లాడిచ్చేస్తాడండి పాపం ఆ డాగ్ని మా వాడు. చూడండి, కనీసం దాన్ని పట్టుకోవాలంటే మాకు ఒక పక్క భయం, ఎక్కడది తిరిగితే దాని పన్ను తాగితే వీడు తట్టుకోలేడేమోనని. అంటే డాగ్స్ ఎంత సెన్సిటివో పిల్లలు కూడా అంతే సెన్సిటివ్ కదండి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడేదో ఫీల్ అయ్యి మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ వాడిస్తే వీడు వెళ్ళిపోతాడు, వీడు వస్తే వాడు వెళ్తాడు. అబ్బా, అసలు ఎందుకులేండి, వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అన్నమాట. మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు. ఇది నా పెళ్ళికి ముందు నుంచే ఉంది ఈ డాగు. ఇది దీనికి ఇప్పుడు 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఈ డాగ్కి. అలానే మాకు గంగ పెట్టుంది. మా వారు వేరే తాడు ప్రాక్టీస్ చేస్తున్నంటే మాకు గంగమ్మ కొలుపు ఉంది ఈ నెక్స్ట్ సండే. ఇంకా ఆ కొలుపుకి మా వాడిని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు మా వారు. మా వాడు కూడా వేయాలంటే చిన్న తాడైతే పేడిస్తున్నారు. ఇంకా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. మరి